హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ ఫుడీ 10. మనమైతే ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. ఎగ్ పొంగనాల కర్రీ కొంచెం స్పెషల్గా ఉంటుంది, ట్రై చేయండి. మంచిగా మిక్స్ చేసేసేరి, ఎల్లో వేసి ఉండొద్దు, మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోరు. సాల్ట్ వేసేసి చిల్లీ పౌడర్ కూడా, కారం పొడి కూడా వేసేసేరి. మీకు తగినంత కొంచెం వేసుకోవాలి, మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఎగ్ పొంగనాలు, గుంట పొంగనాలు చేసుకునే ప్యాన్ మీదనే ఇవి వేసేసేరి. మంచిగా ఉంటుంది కర్రీ అయితే. చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు, తిననాళ్ళు కూడా మంచి ఇష్టపడి తింటారు. కొత్తగా వచ్చిన నన్ను సబ్స్క్రైబ్ చేసుకోరి జరా. మంచిగా మంచి మంచి వీడియోస్ ఇస్తా మీకోసం, మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటా. ఒక్క మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉంటా. మంచిగా చూడండి, మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి. మంచిగా మంచి మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోరి మన ఛానల్ అయితే. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోరి ఇవన్నీ. ఇట్లా కూడా తినచ్చు. తర్వాత టమాటా, ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసుకొని పెట్టుకోరి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలి, గోలియాలి మంచిగా. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచండి. తర్వాత పసుపు వేసేసి మంచిగా కలుపుకోరి. అల్లం పేస్ట్ ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసేసేయాలి. తర్వాత టమాటా వేసుకోవాలి, మంచిగా ఉడకబెట్టుకోవాలి. టమాటాలు ఎంత మంచిగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే. బగారాకు వేసుకోవాలి, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క అన్నీ వేసేసేయాలి. కారం, చిల్లీ పౌడర్ నాకైతే దగ్గర దగ్గర 2-3 స్పూన్స్ అయితే పట్టింది. మీరు ఎంత ఎంత వేసుకుంటే అంత మీ ఇష్టం. మీకు తగినంత వేసేసేయాలి. సాల్ట్. మంచిగా ఉంటుంది కర్రీ. వాటర్ పోసుకొని మంచిగా ఉడకాలి. మూత పెట్టుకొని ఉడికించుకొని కిర్రాక్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోరి మన ఛానల్ని. కర్రీ అయ్యేంతలోపు మంచిగా మార్వాడి మెంతి ఉంటే మార్వాడి మెంతి కూడా వేసేసేయాలి, కలుపుకోరి. మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఎగ్ మనం చేసుకునే అవన్నీ వేసేసేయాలి, కలుపుకోరి. మంచిగా కర్రీ అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుంది. బగారన్నం అయితే కిర్రాక్ ఉంటుంది కూర. కొత్తిమీర లాస్ట్లో వేసుకొని మంచిగా తినర్రీ. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా. బాయ్.